సరిగ్గా 8 సంవత్సరాల క్రితం రాయలసీమ గెడ్డ పైన షర్టిప్పి మొండికత్తి పట్టుకున్న వీర రాఘవరెడ్డి యొక్క విధ్వంసాన్ని అయితే మనమైతే చూసాం. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వీర రాఘవరెడ్డి చేసిన విధ్వంసానికి డబల్ త్రిబుల్ విధ్వంసం అయితే జరగబోతుంది. మళ్ళీ అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలా షర్టు లేకుండా స్టైల్గా ఒక కలజోడు పట్టుకుని అలా డిజర్ట్లో నడుచుకుంటా వెళ్తే ఎలా ఉంటుందంటారు? మామూలుగా ఉండదన్నమాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అనుకోకుండా డ్రాగన్ సినిమా నుండి ఒక అదిరిపోయే కాదు బెదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ విన్న తర్వాత ఫ్యాన్స్ అయితే అసలు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని వెయిట్ చేస్తా అయితే ఉంటారు. ఆ రేంజ్ అప్డేట్ ఇది. ఇంతకీ అప్డేట్ చెప్పింది ఎవరంటే నేను కాదు, ఈ డ్రాగన్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న మన శివకుమార్ గారు అనమాట. ఆయన మజిలీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశాడు. ఆయన రీసెంట్ గానే డ్రాగన్ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొన్నారు. చెప్పుకున్నాం కదా మనం, జార్డన్ ఎల్ అయితే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే తీస్తున్నారని. సరిగ్గా 5 రోజుల క్రితం అయితే మన డ్రాగన్ సినిమా టీం అయితే అక్కడ షూటింగ్ అయితే ముగించుకుని ఇక్కడికైతే వచ్చేసారు. కొద్దిగా ఇంకా పార్ట్ అయితే ఉంది, అది మన ఇండియాలో అయితే తీస్తారు. అయితే శివకుమార్ గారి డ్రాగన్ సినిమా గురించి ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరం తారక్ కన్నా 2000 కోట్లు అయితే తీసుకెళ్లిపోతాడని ఆయన అయితే చెప్పాడు. అంటే ఈ డ్రాగన్ సినిమా 2000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందని ఆయన అర్థం అనమాట. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, అలా డెజర్ట్లో నడుచుకుంటూ రేబోన్ కలదోడు పట్టుకుని ఇంకా ఎన్టీఆర్ గారి నడుము అయితే ఎంత ఉందంట. అంటే ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బాడీ లీన్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మస్కలానిటీతో అయితే ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికక్కడ కట్స్ ఉండి, అంటే మరీ బల్కీగా అయితే ఉండడం, బాడీ షేప్లు ఉంటాయి, కరెక్ట్ షేప్. అంటే హ్యాండ్ బైసప్ ట్రైసప్ ఇలా ఇక్కడ చెస్ట్ అన్నీ అలా ఉంటాయి అనమాట. ఆ రేంజ్ మస్కలైన బాడీతో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే కనపడతారు. నిజంగా ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. వెనకాల రవి బసూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ డెజర్ట్ అంటే ఎడారనమాట. ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే ఒక మాఫియా డాన్ టైప్లో అయితే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఇచ్చుకోండి, ఆ ఎడార్లో స్టైల్గా రేబాన్ కలదోడు పట్టుకుని షర్ట్ ఏమీ లేకుండా అలా నడుచుకుంటా వస్తూ ఉంటే నిజంగా మామూలుగా ఉండదన్నమాట. ఎన్టీఆర్ గారు అంటే మాస్ అంటే ఎన్టీఆర్ గారు. ఇంకా ఈ సీన్కి థియేటర్లో టాప్ లేచిపోద్ది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను అనుకునేది ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఇది, నేను అంటే పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారిలోని మాస్ చూస్తూ అయితే నేనైతే పెరిగాను. అంటే నేను ఒకళ్ళ ఫ్యాన్ అవ్వచ్చేమో కానీ అందరి హీరోలు నాకైతే ఇష్టమే. దాంట్లో ఎన్టీఆర్ గారి మాస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనలోని మాస్ యాంగిల్ని వాడుకున్న డైరెక్టర్ గారు నాకు తెలిసి త్రివిక్రమ్ గారు ఒక్కరే. అది కూడా ఫస్ట్ ఫైట్ వరకే దాన్ని అయితే ఉంచారు. తర్వాత సినిమా ఇంకో యూటర్న్ అయితే తీసుకుని వేరే పంతాలు అయితే నడుస్తుంది. అసలు ఆ వీర రాఘవరెడ్డి క్యారెక్టర్ ఆ టైప్లోనే సినిమా మొత్తం ఉండాలని నేనైతే చాలా కోరుకుంటూ ఉండేవాడిని, కానీ అదైతే జరగలేదు. దాని తర్వాత వచ్చింది RRR వచ్చింది, కానీ ఆ మాస్ ఏదో మిస్ అవుతున్నాం, అంటే సింహాద్రి ఆ టైప్ మాస్ ఏదో మిస్ అవుతున్నాం అని నాకు ఆ ఫీలింగ్ అయితే ఉండేది. కానీ ఈ డ్రాగన్ సినిమాలో నాలాంటి ఫ్యాన్స్ ఆకలి అయితే ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే తీరుస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్రశాంత్ నీల్ గారు ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పాస్ తీసుకుని మరొక్కసారి కూర్చుని మళ్ళీ నీట్గా స్క్రీన్ ప్లే మొత్తం రాసుకుని ఈ సినిమాని అయితే పక్కా స్కెచ్తోనే మొత్తం రెడీ చేసుకుని అయితే దిగారు రంగంలోకి. మిస్ అయ్యే ఛాన్సే లేదు. మే 19వ తారీఖు గురించి అయితే నేను చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ రోజు డ్రాగన్ సినిమా ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా ఏకరగా నేనైతే వెయిట్ చేస్తున్నా. ఒక్కసారి ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఆ మాస్ హీట్ ఏదైతే ఉంటుందో దాని గురించి, దాన్ని ఎలాగైనా ఆస్వాదించాలనే వేడిలో నేనైతే ఉన్నాను. త్వరగా రిలీజ్ చేసేయండి సార్, రిలీజ్ చేసేయండి. ఇంకెన్ని రోజులు వెయిట్ చేపిస్తారు ఫ్యాన్స్ని? మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక అప్డేట్ కూడా ఉంది, మర్చిపోయిన. అదేంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఒక బెంచ్ మార్క్ లాంటి సినిమా సింహాద్రి. ఆ సింహాద్రి సినిమాతో 20 ఏళ్ళకే ఆయన స్టార్ హీరో అయితే అయిపోయాడు. మాసెస్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఆయన అయితే తెచ్చుకున్నాడు. అయితే సింహాద్రి సినిమా ఎందుకు స్పెషల్ అంటే, నా వరకు దాంట్లో ఒక వెపన్ ఉంటుంది అనమాట, ఆ గొడ్డలే. అది మంచి వెరైటీగా, అసలు అది దొరికితే బాగుండు అనుకుంటాం, కానీ అది సినిమాల్లో వాడారు, బయట ఎవరో దాన్ని అయితే వాడరు కాబట్టి మనకైతే దొరకదు. అంటే రాజమౌళి గారు అంత స్పెషల్గా వెపన్ అయితే డిజైన్ చేయించారు.
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ డ్రాగన్ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కోసం ప్రశాంత్ నీల్ గారు ఒక స్పెషల్ వెపన్ అయితే డిజైన్ చేపించారంట. మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా నిజం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరొక్కసారి ఆ సింహాద్రి వైబ్స్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా రావాలండి. ఎన్టీఆర్ గారి నుంచి ఒక మంచి మాస్ సినిమా పడాలి. దేవరా అనుకున్నాం, అది మిస్ అయింది. కానీ ఈ డ్రాగన్ సినిమా ఆ మాస్ ఆడియన్స్, అంటే ఆయన కోర్ ఆడియన్స్ మాస్ ఫ్యాన్సే అనమాట, వాళ్ళందరినీ ఎగిరి గంతులేసే విధంగా ఈ సినిమా అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.